బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ ప్రగతి నగర్ లో దారుణం జరిగింది. కుకట్పల్లి జేఎన్టీయూ దగ్గరలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడిపోయి కొట్టుకుపోయాడు. బాలుడు పడిన మ్యాన్ హోల్ నేరుగా ప్రగతి నగర్లోని తుర్క చెరువుకు కనెక్ట్ అయి ఉంటుంది. నీటి ఉధృతికి బాలుడు చెరువులోకి వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది బాచుపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి ముందు నీళ్లలో ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలుడు మిథున్ ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడిపోయాడు. బాబు కోసం తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం తెలిసింది. ఇంటి ముందు ఉన్న మ్యాన్ హోల్లో పడి బాలుడు కొట్టుకుపోయాడని గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇవాళ ఉదయం 11:30 సమయంలో ఘటన జరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది. బాలుడు మ్యాన్ హోల్లో పడిపోయిన ఘటనా స్థలం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న రాజీవ్ గృహకల్ప దగ్గర బాలుడి డెడ్ బాడీ కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే స్థానికులు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాజీవ్ గృహకల్ప దగ్గర ఉన్న తుర్క చెరువులో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గజ ఈతగాళ్లతో బాలుడి కోసం వెతుకుతున్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. బాలుడి డెడ్ బాడీని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తుండడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. హైదరాబాద్ ప్రగతి నగర్లో దారుణం జరిగింది. కుకట్పల్లి జేఎన్టీయూ దగ్గరలోని ప్రగతి నగర్ ఎన్ఆర్ఐ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్లో పడి కొట్టుకుపోయాడు. బాలుడు పడిన మ్యాన్ హోల్ నేరుగా ప్రగతి నగర్లోని తుర్క చెరువుకు కనెక్ట్ అయి ఉంటుంది. నీటి ఉధృతికి బాలుడు చెరువులోకి వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది బాచుపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి ముందు నీళ్లలో ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలుడు మిథున్ ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడిపోయాడు. బాబు కోసం తల్లిదండ్రులు అంతటా వెతికారు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించడంతో అసలు విషయం తెలిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఎన్ఆర్ఐ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలుడు మ్యాన్ హోల్లో పడిపోయినట్లుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బాత్పల్లిలోని ఒక సాయినగర్ ఎన్ఆర్ఐ కాలనీలో నితిన్ అనే ఒక బాలుడు తన తాతతో నడుచుకుంటూ వస్తున్నారు. ఒక్కసారిగా మ్యాన్ హోల్లో పడిపోయారు. అయితే విషయం గమనించి వెంటనే రెస్క్యూ టీం కూడా ఆ బాలుడు ఆచూకీ కోసం కూడా ప్రయత్నించిన నేపథ్యంలో బాలుడు ప్రగతి నగర్ చెరువులో యొక్క రాజు గృహకల్ప వద్ద యొక్క మృతదేహం కూడా లభించింది. అయితే దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా వెల్లోకి వచ్చింది. అయితే దానికి మ్యాన్ హోల్ కి మూత లేకపోవడంతో పూర్తిగా అందులో పడిపోయిన నేపథ్యంలో పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టినా కూడా బాలుడు ఆచూకీ లభించలేదు. ఇందాక కొద్దిసేపటి క్రితం ఈ యొక్క రాజు గృహకల్ప వద్ద ప్రగతి నగర్ చెరువు వద్ద ఈ యొక్క బాలుడు మృతదేహం లభించడంతో పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విడిపించారు. ఎందుకంటే 4 సంవత్సరాల బాలుడు నడుచుకుంటూ ఒక్కసారిగా మ్యాన్ హోల్ లో పడడము పూర్తిగా విషయాలు అనుకున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక మ్యాన్ హోల్ మూసివేయాల్సిన పరిస్థితి ఉంటే కానీ ఎందుకు మూసివేయలేదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 4 సంవత్సరాల బాలుడు ఇంటి నుంచి బయటికి వెళ్లి ఒక్కసారిగా మ్యాన్ హోల్ లో పడిపోయి చనిపోవడం ఘటన మాత్రము కుటుంబ సభ్యులు మర్చిపోలేని పరిస్థితి కూడా ఉంది. అయితే గజ ఈతగాళ్లతో పూర్తిగా ఈ యొక్క బాలుడికి సంబంధించి ఆచూకీ పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టిన రాజు గృహకల్ప వద్ద యొక్క బాలుడి మృతదేహం లభించడం అందరికీ కంటతడ పెట్టించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కానీ అధికారులు కానీ ఏమైనా స్పందించారా? అయితే ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా స్పందించలేడు. అయితే ఇదంతా సీసీ ఫుటేజ్ లో యొక్క బాలుడు కింద పడిపోవడం గమనించి దాని తర్వాత ఒక గాలింపు చర్య కూడా చేపట్టిన దాని తర్వాత బాలుడు యొక్క మృతదేహం లభించడంతో ఈ యొక్క సమాచారం కుటుంబ సభ్యులు కూడా పోలీసులు తెలిపిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి కూడా చేరుకున్న దాని తర్వాత కన్నీరు మునిగా విలపించారు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక మ్యాన్ హోల్ వర్షం పడ్డప్పుడు పూర్తిగా ఒక మ్యాన్ హోల్ మూసివేయాలి కానీ ఎందుకు మూసివేయలేదని చెప్పి కూడా ఈ యొక్క కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా
ప్రభుత్వం పైన కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆ 4 సంవత్సరాల పిల్లోడు ఆడుకుంటూ ఒక్కసారిగా మాన్యువల్ పడడం ఎందుకు, దీనికి సంబంధించి ప్రభుత్వమే వైఫల్యమే కారణం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.